హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 10th బయాలజీ 6th లెసన్ చూస్తున్నామండి. మానవుల్లో కణ విభజన. బహుకణ జీవుల్లో కణం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అని మనకి తెలుసు. కణ విభజన ఒక సజీవ ప్రక్రియ. కణ విభజన విధానం ఏకకణ జీవుల మొదలు అభివృద్ధి చెందిన మానవుని వరకు ఒకే రకంగా జరుగుతుంది. జీవులన్నింటిలోనూ విభజన చెందే ప్రతి కణం జన్యుపరంగా సర్వసమానమైన 2 పిల్ల కణాలుగా విభజన చెందుతుంది. కణ విభజన వలననే ఫలదీకరణ చెందిన మానవ అండం 9 నెలల్లో శిశువుగా, 20 సంవత్సరాల్లో ఒక వ్యక్తిగా మారడం జరుగుతుంది. బహుకణ జీవుల్లో కణ విభజన పూర్తిగా నియంత్రించబడి ఉంటుంది. అంటే అవసరమైన చోట మాత్రమే విభజనకు అనుమతిస్తుంది. గుండె మరియు మెదడు కణాలు ఎప్పటికీ విభజన చెందవు. ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. కానీ ఎముక మధ్యలోని కణాలు చురుకుగా విభజన చెందుతూ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. విభజన చెందనివి అంటే గుండె, మెదడు కణాలు. ఎప్పుడు విభజన చెందేవి ఎముక మధ్యలోని కణాలను గుర్తుపెట్టుకోవాలండి. ఎర్ర రక్త కణాల జీవితకాలం తక్కువ, 120 రోజులు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. కనుక కొత్త కణాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతుండవలసిన అవసరం ఉంది. అంటే ఉదాహరణకు చేతివేలు తెగి రక్తం కారుతుందనుకోండి, వెంటనే రక్తం గడ్డకట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది. ఆ ప్రదేశంలో వివిధ రసాయనాల ప్రేరణతో చర్మ కణాలు ఉత్తేజితమై కణ విభజన చెందడం, కొత్త కణాలు ఏర్పడి గాయాన్ని మాన్పడం చేస్తాయి. గాయం పూర్తిగా మానిన వెంటనే చర్మం కణాలతో కణ విభజన ఆగిపోతుంది. దీనికి భిన్నంగా క్యాన్సర్ కణాల్లో పెరుగుదల నియంత్రిత కారకాల ప్రేరణకు స్పందించకుండా కణ విభజనలు జరుగుతూనే ఉంటాయి. సాధారణ కణాల స్థానంలో పెరుగుతూనే చివరికి అతిథేయిని చంపుతాయి. కణ విభజన ప్రక్రియ విధానం గురించి నిశితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కణచక్రం గురించి తెలుసుకుందాం. కణచక్రం అండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.